స్పిరిచువల్ మార్నింగ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మెంతాకుతో క్యారెట్ చట్నీ. ఈ చట్నీ దోశలో, ఇడ్లీలో, అన్నంలో దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ చట్నీ. 3 క్యారెట్లు, 4 మిరపకాయలు, 1 కట్ట మెంతాకు. ముందుగా మెంతాకు, పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు కాస్త అలా వేయించుకోవాలి. 2 నిమిషాలకు అలా వేగి ఇలా మారిపోతుంది. చూసారా, ఇలా అయిపోతుంది. ఇలా వేగిన మెంతాకు పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని 1-2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపులు వేసుకోవాలి. పోపు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నామంటే 1/2 స్పూను జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు స్పూన్ వేసేసుకోవాలి. అవి దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేయించుకోవడంతో మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే, ఇవన్నీ కలిపి మనము మిక్సీ వేసేసుకోవాలి. ఈ పప్పులు వేగిన తర్వాత ఆయిల్ మిగిలి ఉంటుంది. ఆ ఆయిల్లో మనం క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా పచ్చివాసన పోతుంది. 1 మినిట్ అలా వేయించామంటే చాలు. ఇంకా మనం స్టెప్ బై స్టెప్ అలా మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ పోపులు, ఆ తర్వాత కొద్దిగా చింతపండు నేను చూపించాను కదండి, ఆ క్వాంటిటీయే 1/2 స్పూన్ అంత చింతపండు, క్యారెట్, మెంతాకు, చింతపండు, పోపులు అన్నీ కలిపి మిక్సీ వేసుకొని మన టేస్టీ పచ్చడి రెడీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. ఈ పచ్చడికి మళ్ళీ మనం పోపులు వేసుకొని అవసరం లేదు. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది.